హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది లాస్ట్ సండే తీసిన వ్లాగ్ అనమాట. సో మేము సైట్ విజిట్ చేసి తర్వాత మా బ్రదర్ వాళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో శీతల్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకందరికి కూడా. తను రీసెంట్గా వేరే ఇల్లు షిఫ్ట్ అయింది. సో తన కొత్త ఇంటికి పిలుస్తూ ఉంది. అందువల్ల ఈరోజు సైట్ చూసేసి అక్కడి నుంచి వెళ్దాం అనుకొని బయలుదేరాం. తర్వాత ఈ సైట్ వీడియో, అపార్ట్మెంట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది, నేను దానిలో మెన్షన్ చేశాను అయినా కూడా ఇది ఎక్కడా అంటున్నారు. ఇది దేవనల్లి కొత్త ఎయిర్పోర్ట్కి ఒక 6 కిలోమీటర్స్ ముందు ఉంటుంది. దీని పేరు వచ్చి బేగూర్ ముతుకదల్లి అంటారు. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ అనమాట. సో అన్ని కూడా 2 BHK, ఒక 3 BHK ఒక ఫ్లోర్కి, అంటే టోటల్ 4 3 BHKs ఉన్నాయి, మిగతా 2 BHKs అనమాట. సో మీరు ఏదైనా అపార్ట్మెంట్ కావాలనుకున్నా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత సైట్ నుంచి నేరుగా మా బ్రదర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. సో తన్ని కలిసి కూడా చాలా రోజులు అవుతుంది. ఏంటో ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో అసలు ప్రేమలే తక్కువైపోయినాయి అనిపిస్తూ ఉంది. ఎవరి జీవితాల్లో వాళ్ళు పరిగెత్తడమే సరిపోతూ ఉంది. అలా అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఏంటబ్బా ఈ జీవితం, ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులేనా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజైతే ఖచ్చితంగా ఎలాగైనా సరే శీతల్ని మా బ్రదర్ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ చేసుకుని సో బయలుదేరాం. బ్రదర్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. సొంత అన్నదమ్ములు కూడా ఆ విధంగా ఉండరు, అలా ఉంటాడనమాట. నాతో చాలా ఇష్టం తనంటే నాకు. తన ఇంటికి వెళ్దాం రండి. సో ఇక్కడ ఎందుకో నాకు డైనింగ్ టేబుల్ మ్యాట్స్ చాలా బాగా నచ్చాయి. సో నేను ఎక్కడ కొన్నారని అడిగినప్పుడు ఇది గిఫ్ట్ ఇచ్చారక్క అని చెప్పారు. సో నేనైతే ఇలా డైనింగ్ టేబుల్ మ్యాట్స్ చూడడం ఫస్ట్ టైం అనమాట. సన్న బీడ్స్తో చేసిన వర్క్. ఇది వాళ్ళేమో స్పెషల్గా చేయించారంట, చేయించి వీళ్ళకి గిఫ్ట్ చేశారంట. చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. సో మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో నాకు ఎక్కువ ఈ ఫ్రంట్ ఏరియా బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడ డోర్ తీయంగానే వెంకటేశ్వర స్వామి ఏడుకొండల పైన ఉన్నట్లు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇది జస్ట్ సిట్ అవుట్. ఈ సిట్ అవుట్ దగ్గర తులసికోట పెట్టుకుని ఉందన్నమాట. ఆ అమ్మాయి ఇక్కడ తులసికోట ప్లాన్ చేసింది, బాగా అనిపించింది ఈ ఏరియా కూడా. సో ఇక్కడ నుంచి బయట చూస్తే మాత్రం లుక్ ఇలా ఉంది. పక్కింటి వాళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంది చూడండి పైనుంచి చూసినప్పుడు. తర్వాత ఇక్కడ ఒక ఉయ్యాలు వేసుకొని ఉన్నారు, ఇది నాకు చాలా ఇష్టం. ఇక్కడ హ్యాపీగా ఉయ్యాల్లో కాఫీ తాగుతూ మార్నింగ్ ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేస్తే ఎంతో రిలాక్స్గా ఉంటుంది. ఆ డే కూడా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట చిన్న సిట్ అవుట్ మా బ్రదర్ వాళ్ళది. తర్వాత ఈ ఎంట్రన్స్లో ఇందాక చెప్పినట్లు 7 మెట్ల లాగా కింద చిన్న చిన్న స్టెప్స్ లాగా, అది ఏదో ఆటోమేటిక్గా కుదిరింది. సో 7 మెట్లెక్కి వెంకటేశ్వర స్వామిని చూసినట్లు అనిపిస్తుంది అనమాట. నాకైతే భలే నచ్చింది. సో ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఎదురుగా దేవుడు అంటే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి అనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శీతల వాళ్ళ ఇంటికి బయలుదేరాం. సో తన గురించి మీకు బాగా తెలుసు. సో మనకు చాలా అఫెక్షనేట్గా ఉన్న కొద్ది మంది ఫ్రెండ్స్లో తను ఒకటని చెప్పొచ్చు. సో రండి తన ఇంటికి వెళ్దాం. What is this? More important recording. వీడియోస్ గురించి కామెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూసారా, తను ముగ్గులు చాలా బాగా వేస్తుంది. చిన్న ఏరియాలో కూడా ముచ్చటగా వేస్తుంది అనమాట. అది యాక్చువల్గా ఆ ముగ్గు అయితే ఒక చిన్న గ్రానైట్ పలక మీద వేసింది, ఎందుకంటే కింద వేస్తే అటు ఇటు వెళ్ళడం పోతుందని చెప్పి చిన్న పలక మీద వేసింది. ఈవెన్ తను మేము పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా పొద్దున్నే లేచి చక్కగా అటుపక్క ఇటుపక్క చిన్న ముగ్గు వేసేది, ఎంత బాగుండేదో. తర్వాత ఇది మన లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నెయ్యిని చూసాం కదా, నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. తనకు చెప్పాను అనమాట నాకు ఇలాంటిదే కావాలి అని అంటే తను పాపం తీసుకొచ్చి ఇచ్చింది. ఇది వాళ్ళది షిరిడి దగ్గర నాసిక్ అనమాట. అక్కడి నుంచే తెచ్చాను అంటే నేను ఇక్కడ చూసాను కానీ నాకు ఇలా దొరకలేదు. సరే నాకు కూడా తెచ్చిమంటే, కానీ కొద్దిగా సైజ్ చిన్నదయింది. సో ఎంత క్యూట్గా ఉందో కదా. దాని స్పూన్ కానీ చిన్న ప్లేట్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇదేంటంటే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా మనం ఏదైనా వేడి అన్నంలో కానీ అలాగనే వేడి చేసుకుంటే కనుక నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ పెనం మీద కూడా వేడి చేసేసుకోవచ్చు అనమాట, నెయ్యి వేడి చేసుకోవాలనుకుంటే. తర్వాత ఏంటంటే తనకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. పాపం పాతింట్లో ఉన్నప్పుడు చాలా ప్లాంట్లు పెట్టుకుని ఉండింది, ఇక్కడ అంత స్థలం లేదంట.
తర్వాత ఇదొచ్చి వాళ్ళ మామయ్య జాబ్ చేసేటప్పుడు ఇది చాలా వెయిట్ ఉంది, వెండితో చేసింది ఇది ఇచ్చారనమాట ఫ్రేమ్ చేసి. ఇక్కడ పూజ రూమ్ దగ్గరకు వచ్చేసినట్లయితే ఇక చిన్న అర్మర్ లాగా ఉంది. దానిలో తను పూజ రూమ్ని ఈ విధంగా డెకరేట్ చేసుకుందనమాట. సో మొత్తం కొత్తగా షిఫ్ట్ అయ్యారు, ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. పాపం ఇవన్నీ సర్దుకోవడానికి ఎంత టైం పడుతుందో తనకి ఫుల్ గందరగోళంగా పెట్టేస్తుంది అనమాట. అన్ని బాక్సులుగా ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపుకున్నప్పుడు సర్దుకుంటున్నాను అని చెప్తుంది. అలా రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు భలే కష్టం అనిపిస్తూ ఉంటుంది. మనం ఓన్ హౌస్ కొనేదాకా ఎక్కువ సామాన్లు కొనకూడదు అని అనిపించింది నాకైతే. ఈరోజు అంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో తన కజిన్ ఒక అబ్బాయి తాజ్ హోటల్లో వర్క్ చేస్తాడంట. సో తన స్పెషల్ రెసిపీ ఇక్కడ చేస్తూ ఉన్నాడు. నిజంగా చాలా బాగా చేశాడు. తర్వాత శీతల్ వాళ్ళ అత్తమ్మ ప్లేట్లంతా క్లీన్ చేస్తూ ఉందన్నమాట డిన్నర్ చేయడానికి. సో వీళ్ళ దగ్గర నిజంగా అంటే అటువైపు మహారాష్ట్ర వాళ్ళు ఇలా ఉంటారా లేకపోతే వీళ్ళు ఇలా ఉంటారా అని తెలియలేదు, కానీ చాలా వాళ్ళ అత్తమ్మతో కానీ వాళ్ళ ఆడబిడ్డతో కానీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట. ఎప్పుడు కూడా ఒకరికొకరు ఏదైనా కంప్లైంట్స్ చెప్పుకోకుండా చాలా ఫ్రెండ్లీగా ఎంత బాగుంటారు. నిజంగా ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది అనమాట. సో తను పొద్దునే తన ఒక ఆడబిడ్డే తన ఒక అత్తే అనేలా ఉండదు అనమాట. అందరూ ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారు. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఆడబిడ్డ అత్త అందరూ ఒకే ఇంట్లో ఉండి ఏ డిస్ప్యూట్స్ లేకుండా చాలా బాగా ఉండడం అయితే నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం అనమాట. సో అందుకే నాకు శీతల్ అంటే చాలా ఇష్టం. నా మీదే కాదు, ఎవరినైనా సరే తను ఫ్రెండ్స్ని చాలా బాగా పెట్టుకుంటుంది, అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. సో నిజంగా బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పచ్చు శీతల్ని. తర్వాత వాడు బాబుకు జలుబు చేసిందంటే మనము ఏమంటారు వామ్ అంటాం కదా, వామ్ని కొద్దిగా హీట్ చేసి ఆ స్మెల్ని పీల్చమని ఇచ్చిందనమాట. సో జలుబు తగ్గిపోతుందని చెప్పి. సో ఆ టిప్పు మీలో ఎవరికైనా పనిచేస్తుందని చెప్పి నేను ఇది పెట్టానమాట. మంచి వాసన వస్తూ ఉంది. ఇది మెంతులు వామ్ అనమాట. సో మనం చిన్నప్పుడు వామ్ వాటర్ కూడా పిల్లలకి కడుపు నొప్పి అయితే పోసేవాళ్ళం కదా. సో అలా జలుబుకి ఇలా స్మెల్కి జలుబు తగ్గుతుందని నాకైతే తెలీదు, నేనైతే ఫస్ట్ టైం చూశాను. సో తగ్గుతుందంట, అందువల్ల మీరు కూడా ఫాలో అవుతారని అది చూపించాను. తర్వాత ఏంటంటే ఇక్కడ జస్ట్ డోర్ మ్యాట్స్ లాగా వేసేసి అక్కడ అందరూ కూర్చొని లంచ్ చేసి చాలా బాగా చేశాడు కర్రీ అయితే. లంచ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చామన్నమాట. నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట ఇది. మన చిన్నారులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. తర్వాత ఏంటంటే నేను చాలా రోజులు లేను కదా, మొత్తం చెట్లంతా కూడా గడ్డి పెట్టినట్టు ఒకలాగా ఫుల్గా ఏంటేంటో వచ్చేసింది అనమాట. ఫుల్ అయిపోయినాయి, వర్షం కదా. మొత్తం గార్డెన్ అంతా చెత్తగా ఉండింది. సో గార్డెన్ అంతా క్లీన్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది. సో మొత్తానికి రోజు వర్షం రావడం, మొత్తం ఆకులన్నీ రాలిపోవడం, గార్డెన్ అంతా మట్టి పట్టడం ఇలా అయిపోతూ ఉందన్నమాట డే అంతా కూడా. సో ప్రతిరోజు వర్షమే బెంగళూరులో అయితే. చిరాగ్గా ఉంటుంది, డైలీ వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉందన్నమాట. అలా అయిపోయింది. సో రండి, మన చిన్నారులు ఇంకా అలానే ఉన్నాయా లేకపోతే ఏం చేస్తున్నాయో చూద్దాం రండి. నాకైతే అల్కనందన వచ్చినప్పటి నుంచి బాగా టైం పాస్ అనమాట. ఇది అల్కనందన బిడ్డ, దాని పేరు రౌడీ. అది ఎందుకంటే ఎప్పుడు పెత్తరగా చేస్తూ ఉంటుంది, అందువల్ల రౌడీ అంటూ ఉంటాం. ఇవి మా అమ్మ పంపించిన ఆర్గానిక్ బియ్యం. తర్వాత నేరేడు గింజలు. ఇది మేము వస్తూ ఉంటే దారిలో పనస పండ్లు అమ్ముతుంటే కొనుక్కొచ్చాం అనమాట. ఇక్కడ బెంగళూరులో పనస పండ్లు ఎప్పుడు దొరుకుతూ ఉన్నాయి. సో రండి చిన్నారులు ఏం చేస్తున్నాయో చూద్దాం. ఈ చిన్నారులు అయితే నా డోర్ మ్యాట్ దగ్గర కూర్చొని ప్రతిరోజు ఇలా గొడవలు వేసుకుంటూ లేదా నిద్రపోతూ ఉంటాయన్నమాట. సో ఇది అమ్మ కూతురు. సో అల్కనందన రౌడీ. సో రౌడీ అల్కనందన రెండు ఒకే కలర్లో ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. సో ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా ఇలా పెట్స్ని అలా చూసుకుంటే ఆ స్ట్రెయిన్ అంతా పోతుంది అని చెప్పి పూరి జగన్నాథ్ గారు అంటుంటే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా అదైతే ట్రూ. స్ట్రెస్ బస్టర్ అని చెప్పచ్చు ఏదైనా పెట్స్ని మనం పెంచుకున్నప్పుడు. సో ఇవి చేసే చిలిపి పనులు ఒక్కొక్కసారి ఏంటంటే టీవీ స్టాండ్ మీదకి ఎక్కి అల్లరి చేస్తూ ఉంటాయి. ఎక్కుతావా అంటే మళ్ళీ ఎక్కడానికి ఎక్కినప్పుడు నన్ను చూసి మరి పారిపోతూ ఉంటాయి. అలా వీటిని చూసినప్పుడల్లా కూడా నిజంగా చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది.
మన రౌడీ అయితే ఇప్పుడు మియావ్ మియావ్ అని అనడం మానేసి అమ్మ అమ్మ అంటుందన్నమాట. నాకైతే వింతగా అనిపిస్తుంది. ఇది మియావ్ అనకుండా ఎందుకు అమ్మ అమ్మ అంటుందని. పొద్దున్న లేస్తే చాలు దానికి ఆకలి అయిందంటే ఒక్క సెకండ్ కూడా నిలవలేదనమాట. అమ్మ 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 అంటూ నా కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఫుడ్ అంతా కూడా ఎప్పుడు దానికి టైం ప్రకారం టైం టు టైం అయితే నేను అందరూ టైం టు టైం పెట్టమంటారు. కానీ నేను టైం టు టైం కాదు, జస్ట్ అక్కడ పోసేసి ఉంటాను అనమాట ఫుడ్ కానీ అన్నీ. కానీ నైట్ అది అంతా అయిపోయి తినేసి ఉంటుంది కాబట్టి మార్నింగ్ దానికి ఆకలేస్తుంది. నేను ఎప్పుడు డోర్ తీస్తానా, నైట్ అయితే నేను బయటే ఉంచుతాను వీటిల్ని. ఎప్పుడు డోర్ తీస్తానా, ఎప్పుడు ఆ అన్నం అడుగుదామా అని ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్తగా అన్నము పాలు మిక్సీలో వేస్తే బాగా తాగుతున్నాయి అనమాట రెండు. అంతకుముందు అస్సలు పాలు కానీ అన్నం కానీ పెరుగు కానీ ఏమి తినేటివి కాదు. ఇప్పుడైతే పాలన్నం బాగా తింటున్నాయి. అందువల్ల ప్రతిరోజు పాలు రైసు మిక్సీలో కొట్టి మెత్తగా లిక్విడ్ సెమీ లిక్విడ్ లాగా చేసి పెడుతూ ఉన్నాను అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తింటూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. అలాగే పెట్ లవర్స్కి మన అల్కనందన రౌడీ ఎలా అనిపించాయి అనేది చెప్పండి. కొంతమంది అయితే పెట్స్ ఇష్టపడరు ఇంట్లో ఉంచుకునేదానికి. సో ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కళ్ళది. నాకైతే చాలా ఇష్టం పెట్స్ని దగ్గర